మే 16 అంటే రేపు అమావాస్య ప్లస్ శని జయంతి. ముఖ్యంగా అమావాస్యతో కూడిన శని జయంతి అయితే రాబోతుంది. చాలా అరుదు అని చాలామంది చెప్తా ఉంటారు. ముఖ్యంగా శని అంటేనే కొంతమందిని పట్టి పీడిస్తూ ఉంటారు. దానివల్ల మంచి చెడు ఫలితాలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది మేము ఏలినాటి శనితోని బాధపడుతున్నాము, అర్ధాష్టమ శనితోని బాధపడుతున్నాము, మా జాతకరీత్యా శని విగ్రహం బాగాలేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ముఖ్యంగా శని త్రయోదశి ప్లస్ అమావాస్యతో కూడుకున్నటువంటి ఈ శని జయంతి రోజున ఏ రెమెడీ చేయాలంటారు? ముఖ్యంగా ఏ మంత్రం చదవాలంటారు? ఫస్ట్ మంత్రం చెప్పేద్దాం, చాలా ఈజీ. ఓం శం శనేశ్వరాయ నమః. సింపుల్ మంత్రం, పవర్ఫుల్ మంత్రం. ఇవి కాకుండా శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. చాలా పవర్ఫుల్, చాలా ఎఫెక్ట్. నేను పర్సనల్గా చదువుతాను. నా క్లయింట్స్కి ఫస్ట్ నేను అదే రికమెండ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే మనకి సూక్ష్మలో మోక్షం, ఎంత చేసి అంత బెనిఫిట్ కావాలండి. ఓ సహస్రనామాలు చదివి, చదివి తైలాభిషేకాలు చేసి అంత టైము అంత ఎవరికి ఉంటుంది చెప్పండి. అది ఉంటే వెరీ గుడ్. లేదనుకుంటే ఒక చిన్న మంత్రం మనకి ఎఫెక్ట్గా చేసుకుంటే సూపర్. ఓం శం శనీశ్వరాయ నమః అయిపోయింది. రెండోది కాదండి, నాకు కొంచెం టైం ఉందండి, మరీ చిన్నది అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకొంచెం ఏదైనా ఏమంటే శని పిప్పలాద స్తోత్రం అంటారండి. బ్యూటిఫుల్ మీనింగ్ ఉంటుందండి. ఇది చదివితే మనకి ఏమవుతుందంటే అందులో ఉన్న ప్రతి వర్డ్ మీనింగ్ మన బుర్రకు పట్టేయాలి. మన రియల్ లైఫ్లో అవి జరిగినప్పుడు మనకు అది గుర్తు వస్తుంది అనమాట. మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోతాం. ఏమవుతుందంటేనండి, మన స్తోత్రాలు ఇవన్నీ ఎందుకు చదవాలంటే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఎప్పుడైతే స్తోత్రాలు చదువుతాం అనుకోండి, అందులో అంతా స్థుతించడం, పాజిటివ్ వస్తుంది అనమాట. మైండ్ కూడా ఉదయం నుంచి అదే ఉంటుంది. పద్మస్థితే, పద్మాక్షి, పద్మలక్ష్మి, ఎవరైనా చూడాలంటే మనకు అలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. అంతే కదండి. అందుకని చెప్పేసి మనం పవిత్రంగా ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పూజ చేయటం, స్నానం చేయటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం. అంటే మనకున్న ఏదన్నా చిన్న అపస్థితులు జరుగుతూ ఉంటే దాంట్లో టూ మచ్గా నెగిటివ్గా తీసుకోవాలన్నమాట.